హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫనీ క్రియేటివ్ ఐడియాస్. ఇట్లా మీ నాని చూసారు ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా క్రేజ్ ఉండబోతుంది. ఏంటనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. వీడియో దేని గురించి అంటే మనం లాండ్రీ షాప్కి వెళ్ళాం. ఆ వాషింగ్ మిషన్ ఎట్లుంటే లాండ్రీ వేయడానికి మనకి ఎన్ని పైసలు అవుతాయి, లాండ్రీ ఒకటి వేసుకోవచ్చా, మనం డ్రైవర్ చేసుకోవచ్చా, ఇట్లా ప్రాసెస్ ఏంటని మొత్తం క్లియర్ వీడియో ఉపయోగపడుతున్నా. ప్లస్ లాండ్రీ వేయాలంటే మనకి ఏమేమి కావాలి ఏంటనేది మీకు చూపిస్తున్నా. మనం ఫ్రీగా వేసుకొని ఇంకొండో డైరెక్ట్ మనం పైసలు పెట్టాలి. ఎన్ని పైసలు అయితే ఏంటనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తా. మన ప్లస్ లాస్ట్లో మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయాం. లాండ్రీ ఎట్లుంటుంది ఏంటనేది మీకు షాప్లోకి ఉందా లేకపోతే ఏదైనా స్టోరా లేకపోతే అది ఏంటనేది నాకు క్లియర్ కట్గా ఇప్పుడు వీడియోలో చూపించేస్తా. మనమైతే ముందైతే వీడియోలోకి వెళ్ళిపోయాం. సీ యూ ఇన్ వీడియో. నేను చూసా ఇప్పుడైతే మనం లాండ్రీకి వెళ్తున్నాం. బట్టలు వేయడానికి రూమ్లో మేము కొత్త రూమ్ అయితే షిఫ్ట్ అయినాం. రూమ్లో అయితే వాషింగ్ మిషన్ లేదు. ఇప్పుడు లాండ్రీ వేయడానికి వెళ్తున్నాం. మీకైతే లొకేషన్ చూపిస్తా. చూసా ఫ్రెండ్స్, అయితే లాండ్రీ పెరిగినా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది కాలేజ్ లాండ్రీ ఫ్రెండ్స్. పేరు కాలేజ్ లాండ్రీ వాషింగ్ క్లీనర్. ఇవన్నీ మీకు లోపల వాషింగ్ మిషన్లు డ్రైవర్లు చూపిస్తా ఫ్రెండ్స్. చూసా ఫ్రెండ్స్, ఇవన్నీ డ్రైవర్లు అటు వాషింగ్ మిషన్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా వాషింగ్ మిషన్ డ్రైవర్లు ఉన్నాయి. మీకు మొత్తం చూపిస్తా. ఇవన్నీ డ్రైవర్స్ ఫ్రెండ్స్. ఈ చేంజ్ ఎందుకంటే మాకు చేంజ్ కావాలి మిషన్ వేయడానికి. ఇవి మనం లిక్విడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ వాషింగ్ చేయడానికి. నేను 125 వేసి మనం లిక్విడ్ తీసుకున్నాం. కింద డబ్బా లెక్క వస్తుంది, చూపిస్తాను మీకు. అది స్టక్ అయింది, వస్తలేదు. ఇంకో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల మనకి పౌడర్ ఉంటుంది లేదా లిక్విడ్ ఉంటుంది. ఇది వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్. ఇల్లు ఇప్పుడు మనం 17 కాయిన్స్ వేయాలి, 25 cents. అంటే ఒక రౌండ్కి 450 అనమాట. 450 ఒక రౌండ్కి. అంటే మన ఇండియన్ రూపీస్లో కాదు, ఒక రౌండ్కి $4.50. ఇండియన్ రూపీస్లో మీద కౌంట్ చేసుకొని ఇవైతే పైన లిక్విడ్ వేయాలి. అది వేస్తున్న మొత్తం సైడ్ కాదు, మొత్తం నేను లోపలికి తోసేసిన. అందులో లిక్విడ్ వేయాలి అది ఫ్రెండ్స్. ఇవి మొత్తం వేసి అందులో బట్టలు వేసినాం, డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తే ఫ్రెండ్స్, ఇది అనిపిస్తుంది కదా, అది మిషన్ ఫ్రెండ్స్. అది మొత్తం ఇట్లా తిరిగి పైకి వచ్చాక ఆఫ్ అయిపోతుంది. మీకు మధ్యలో మళ్ళీ చూపిస్తా. ఇది ఇన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ ఎట్లా పని చేస్తుంది, ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటని మనకి క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏ మిస్టేక్ చేయకుండా ఇంకే చూసిన ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాం వాషింగ్ మిషన్ ఓవర్ వ్యూ. చూసిన ఫ్రెండ్స్, ఆ మిషన్ ఇదికి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకొకటే ఉంది. ఆ మధ్యలోకి వస్తే ఆగిపోతుంది. తర్వాత మీకు డ్రైవర్ చూపిస్తా. స్పీడ్ అవుతుంది కదా, లాస్ట్కి వచ్చింది ఫైనల్ స్టేజ్. ఇదైతే లాండ్రీ అటు మళ్ళీ డ్రైవర్లు ఉన్నాయి, ఏగిన వాషింగ్ మిషన్స్. డ్రైవర్లు వాషింగ్ పెద్ద లాండ్రీ ఫ్రెండ్స్. ఇక బట్టలు ఉచ్చుతోళ్ళు వాళ్ళు ఉండవు. మనమే వాషింగ్ చేసుకోవాలి లేదా ఉత్తుకోవాలి, లేదా ఇట్లా లాండ్రీ స్టోర్ షాప్స్ ఉంటాయి, పోయి అది వేసుకోవాలి పైసలకి. ఈ మిషన్లో ఓన్లీ 25 cents కాయిన్స్ మాత్రమే వేయడానికి ఉంటుంది. డాలర్ బిల్లు ఇవన్నీ పెట్టడానికి ఉండవు. కాదు మనం పక్కా చేంజ్ తీసుకొని పోవాలి. ఒకవేళ నీకు ఆ చేంజ్ లేవు అనుకో, అలా నీకు అందులోనే ఉంటుంది, స్టోర్లోనే చేంజ్ మిషన్ నేను చూపిస్తాను మీకు. వాషింగ్ మిషన్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు బట్టలు అయితే బయటకు తీస్తున్నాను. నెక్స్ట్ డ్రైవర్లో వేద్దాం. చూసాం నేను మొత్తం బట్టలు అన్నీ బయటకు తీసేసిన. నెక్స్ట్ అయితే డ్రైవర్లో వేసేద్దాం. ఈ బయట అన్నీ తీసుకొని మొత్తం డ్రైవర్లో వేయడానికి. అలా మా ఫ్రెండ్ వేస్తుంది డ్రైవర్లో. అవన్నీ ఆన్లు ఉన్నాయని చెప్పి మనం మంచిగా ఖాళీ ఉన్నది చూసుకొని వచ్చినాం. ఈయన మనం ఒక చిన్న మిస్టేక్ చేసినాం. ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తా. ముందైతే బట్టలు వేసేస్తున్నా. బట్టలు అయితే వేసేసినాం, డోర్ క్లోజ్ చేసినాం. డోర్ కట్టే పడుతుంది. ఈ బయట మనం కాయిన్స్ వేసినాం. కాయిన్స్ వేసిన దాన్ని బట్టి టైమింగ్స్ ఎదుగుతుంటుంది. 25 cents 7 minutes అట్లా ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు 7 minutes అయింది. నేను 35 minutes ఇచ్చిన.
35 minutes తీసుకొచ్చాను నేను. 27 minutes. ఇప్పుడు మళ్ళీ 35 minutesకి వస్తాయి. 28 35 minutesకి వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆన్ చేసిన, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. కానీ మిస్టేక్ ఏంటంటే యారో మార్క్ చూసింది, యారో మార్క్ క్లియర్ అనిపిస్తుంది, మీకు తర్వాత చూపిస్తుంది. అది కిందకు ఉంది, మనం వేసినాము పై దాంట్లో కింద ఆన్ అయింది. దాని ఎంత ఆఫ్ చేద్దామన్నా ఆఫ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇవి మళ్ళీ మనం పైదానికి మళ్ళీ కాయిన్స్ వేసి మళ్ళీ 35 minutes పెట్టి మళ్ళీ ఆన్ చేసిన. ఇప్పుడు 33 minutesకి వచ్చిన అట్నే డ్రై అయిపోతే ఆటోమేటిక్గా మనం ఏం చేయాల్సిన వస్తుంది, ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. మనం వీడియో రికార్డింగ్ చేసుకుందే వేరే ఒక లేదు ఉంది, అవును రికార్డింగ్ చేస్తున్నాను అనుకున్నా, ఫోటో క్లిక్ చేస్తున్నా, నేను చేస్తలేదమ్మా, నేను వీడియో రికార్డింగ్ చేసుకున్నా అని చెప్పిన. సరే అన్నది. ఇట్లా ఇప్పుడు మా డ్రై అయిపోయి నెక్స్ట్ బట్టలు మట్టేసి అని మీకు చూపించలేదు. అన్న మనం బట్టలు మట్టేసుకోవచ్చు. మీకు సైడ్కి బెంచ్ లేకుంటాయి, మొత్తం అయిపోయినాయి. ఇట్లా సైడ్ టేబుల్ చైర్లు ఉంటాయి, కూర్చోడానికి బెంచ్ కింద ఉంటాయి. క్లియర్గా మీకు లాస్ట్కి చెప్తా. న్యూయార్క్ ఈ బయట మీరు వీడియో చూసిన ఫ్రెండ్స్, వీడియో అయితే నేను చాలా కష్టపడి రికార్డింగ్ చేసాను. ఎందుకంటే మనం ప్రతి ఒక్క చోట్ల అట్లా రికార్డింగ్ చేయనుకున్నారు, చాలా మంది ఉంటారు, వాళ్ళు ఫేస్లో అవన్నీ అనిపించకుండా తీయాలంటే చాలా కష్టం. అందుకే మీకు వీడియో చాలా చిన్నగా వచ్చింది, 5 minutes 6 minutes వీడియో వస్తుందంటే అంతకుమించి ఎక్కువ రాదు. ఇప్పుడు నా వాయిస్ అంటే కలిపి ఒక 7 to 8 minutes అవ్వచ్చు. నేను రికార్డింగ్ చేసిన వీడియో మొత్తం 5 minutes ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ మీకు అలా చూపించా. మనం వాషింగ్ చేసుకోవాలంటే మనకు 25 cents కాయిన్స్ మాత్రమే కావాలి, అంటే $25 కాయిన్స్ మాత్రమే కావాలి. బిల్స్ అని ఏ అని తీసుకో మిషను మన కాయ లేకపోతే వాళ్ళే ఆ స్టోర్లో ల్యాండ్ స్టోర్లోనే ఉంటుంది మిషన్, చైన్ మిషన్. మీకు వీడియోలో చూపించా. అలా మీరు అంటే $10 బిల్ వస్తే $10 చేంజ్ ఇస్తాయి, $20 బిల్ వస్తే $20 చేంజ్ ఇస్తాయి. మీరు ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, కానీ నాకు తెలిసి ఇవ్వాలనుకున్నా 20-30 మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ చేంజ్ అయితే ఇవ్వాలని నేను అనుకున్నాను. ఎందుకంటే మనం అంత చేంజ్ తీసుకోము కాబట్టి మిషన్లో లిమిట్ అని ఉంటుంది. కొన్నిట్లో ఆటోమేటిక్గా దాని మీద రాసి ఉంటుంది లిమిట్ ఇంత అని, అంతకన్నా ఎక్కువ వస్తే బిల్లు డైరెక్ట్ రిటర్న్ వస్తుంది. కొన్ని స్టోర్లలో రాసి ఉండవు. ఇప్పుడైతే మనం చేంజ్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటి, ఇంకా అంటే లిక్విడ్ తెచ్చుకోవడం మర్చిపోయినాం. ఇప్పుడు మనకి ఆ స్టోర్లో లిక్విడ్ కింద దొరుకుతుంది, లిక్విడ్ పోను అన్నీ దొరుకుతాయి. అందులో కింద మనం కాయిన్స్ వేయాలి. ఒక చిన్న డబ్బాకి $1.25, అంటే 5 25 cents కాయిన్ వేయాలి. మీకు అలా ఒక చిన్న దారిలో కొన్ని మీకు చూపించిన క్లియర్గా. అలా మనం కరెక్ట్ పెట్టి ఇట్లా నొక్కితే చిన్నగా ఒక సోప్ వచ్చినట్టు కింద డబ్బా వస్తుంది. ఆ డబ్బా ఉంటాయి లిక్విడ్. వాషింగ్ మిషన్ వేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసుకో. అది ఏంటనేది క్లియర్ ప్రాసెస్. మీకు వీడియో క్లియర్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు అర్థం కాకపోతే ఆ వీడియో నా వాయిస్ అర్థం కాకుండా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ టైం పోయినప్పుడు చేంజ్ మిషన్ క్లియర్ చూపిస్తుంది. వీడియో రికార్డింగ్ దానికి మర్చిపోయినా. చేంజ్ మిషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, అందులో ఎన్ని చేంజ్ ఎట్లా వస్తాయి ఏంటనేది నేను క్లియర్ చూపిస్తాను నెక్స్ట్ టైం. ఇప్పటికైతే ఇది వీడియో ఫ్రెండ్స్. అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు న్యూయార్క్ సిటీ పార్ట్ 3 కోసం. అది కొంచెం ఫోన్ మొన్నదాకా ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఛార్జింగ్ పెట్టినా అది ఎక్కట్లేదు, బ్యాటరీ డెడ్ అయిపోయింది. ట్రై చేసి చాలా కష్టపడ్డా. వీడియో అయితే ఆల్రెడీ ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. ఫోన్ ఆన్ అయినా వితిన్ 1 weekలో వీడియో మొత్తం మీకు పక్కా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అదే వీడియో పక్కా వెళ్తా ఫ్రెండ్స్. వీడియోస్ కొంచెం లేట్ వస్తున్నాయి ఏమనుకో, కానీ కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు. మీకోసం నేను కష్టపడి ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సిచ్యువేషన్ బాగాలేదు. వీడియో మాత్రం పక్కా వస్తుంది. నెక్స్ట్ న్యూయార్క్ సిటీ 2 పార్ట్ 3 వస్తుంది. అది మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది. అది ఏదైనా ఇప్పుడు మీకు చెప్తా. న్యూయార్క్ సిటీ పార్ట్ 3 సమిట్ బిల్డింగ్. మీకు ఆల్రెడీ నేను పార్ట్ 2లో తమిళన్ కింద పెట్టినా అనుకుంటా, లేదా తమిళన్ పెట్టినా ఎట్లా గుర్తులేదు. అది పెట్టి చాలా నెల దాటింది కాబట్టి మీకైతే ఇప్పుడు దాని తమిళన్ కింద లాస్ట్కి ఇచ్చేస్తాను. సమిట్ని చూసేయండి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. 1 weekలో పక్కా వచ్చేస్తాయి. దీనికి ఎంత తొందర వీలైతే అంత తొందర 1K రీచ్ చేయండి. ఇమ్మటే పెట్టేస్తాను నేను. ఫోన్ ఆన్ వితిన్ 2 daysలో పెట్టేస్తాను. లేదంటే ఫోన్ అయినా 1 weekలో వస్తాయి. ఇదైతే వీడియో నచ్చి లైక్ అవుతుంది, కుదిరితే కామెంట్ అవుతుంది. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అవుతుంది. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.
మీరు బెల్ ఐకాన్ కొడుతున్నా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, లేకపోతే రాదు. నేను మంచి మంచి కాన్సెప్ట్ తీసుకోబోతున్నా, ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ పెట్టబోతున్నా. మీకు ఇలాంటి అన్ని అప్డేట్స్ ఇస్తా. వీడియోస్ వచ్చే వాళ్ళకి ఉపయోగ విషయాలు అన్నీ చెప్పబోతున్నా. ఎందుకంటే ఈ లాండ్రీ అనేది ప్రతి ఒక్క రెంట్ హౌస్లలో ఉండవు వాషింగ్ మిషన్స్. కొన్నిట్లలో ఉంటాయి, కొన్నిట్లలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మనం పోయి వేసుకోవాలి. చాలామంది డీలర్కి ఏంటంటే చేంజ్ తీసుకొని పోవాలన్నమాట. అలా నీకు చేంజ్ మిషన్ ఉంటుంది, కానీ నువ్వు డైరెక్ట్ బిల్లులకి నేనంటే $100 బిల్లు, $50 బిల్లు తీసుకున్నాను అనుకో, నీకు అది చేంజ్ మిషన్ ఇవ్వవు. నీకు $10 బిల్ కానీ $20 బిల్ కానీ ఉండాలి, అందుకని ఎక్కువ చేంజ్ ఇవ్వాలి. అది కాబట్టి మీకు తెలియడం కోసం నేను వీడియో రికార్డింగ్ చేసిన. అది ఎట్లా వర్కౌట్ అయితే ఏంటంటే మీకు మీరు ఒకవేళ లిక్విడ్ మర్చిపోయినా కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం. ప్రతి ఒక్క లాండ్రీ దాంట్లో లిక్విడ్ ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు సెలెక్ట్ చేసుకుని మీకు అందులో 4 ఆప్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క స్టోర్లో వేరే ఆప్షన్లు ఉంటాయి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో కాయిన్ చేస్తే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నీకు లిక్విడ్ వచ్చేస్తుంది. ఇదైతే వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా. వీడియో నచ్చి లైక్ కొట్టాను, కుదిరితే కామెంట్ పెట్టాను, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టాను, బెల్ ఐకాన్ కొట్టాను మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియోలో గుర్తుండే న్యూయార్క్ సిటీ పార్ట్ 3. పార్ట్ 2 అయితే చాలా వేరే లెవెల్లో వచ్చింది. రియాక్షన్ సీన్ వస్తున్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి రియాక్షన్స్. పార్ట్ 3 కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం పక్కా వస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్, బాయ్.